ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రాకతో తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థుల నిర్బంధకాండ కొనసాగింది. నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల సమావేశానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ వికారాబాద్కు వచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఇప్పుడు హామీలకు విరుద్ధంగా దగా చేసిన రాహుల్ గాంధీని నిరుద్యోగులు నిలదీస్తారని అక్రమ అరెస్టులు చేశారని యువత మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ బైండోవర్లు చేసి నిర్దాక్షిణ్యంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అర్ధరాత్రి నిరుద్యోగ జేఏసీ నేతల నివాసాల్లోకి వెళ్లిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 4:30 అశోక్ నగర్లో ఉండే నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు. ఎమర్జెన్సీ తరహాలో విద్యార్థులు నిరుద్యోగులను బయట తిరగనీయకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని విద్యార్థి, నిరుద్యోగ నేతలు మండిపడ్డారు. అక్రమ అరెస్టులను జేఏసీ నేతలు తీవ్రంగా ఖండించారు.